హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం నల్ల శనగలు మసాలా శనగలు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ప్రసాదాలకి ఉపయోగించుకోవచ్చు. మనం డైటింగ్కి చాలా బాగుంటుందండి. ముందుగా ఇట్లా నల్ల శనగలు తీసుకొని మంచిగా ఒక 8-9 గంటలు నానబెట్టుకోవాలి. వాటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటాము. 3 విజిల్ పెట్టుకుంటాము. దానికి మసాలా వచ్చేసి ఫస్ట్ పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. మిర్చి పౌడరు ఒక 3/4 స్పూను. ఇది జీలకర్ర పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు ధనియాల పౌడర్ వచ్చేసి ఒక 1.5 స్పూన్ వేసుకుంటామండి. ధనియాల పౌడర్ వచ్చి ఈ మసాలాకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకుంటాము. ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడినంత. ఇప్పుడు మన గుగ్గుళ్ళల్లో కానీ సాల్ట్ వేస్తున్నామండి, శనగలలో ఉప్పు ఇప్పుడు లిమిట్గా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి బాగా ఇట్లా డైల్యూట్ చేసుకుంటాం. మంచిగా గుగ్గుళ్ళు కానీ బాగా ఇట్లా ఉడికినాయండి. బాగా ఇట్లా ఉడికొండాలి. కొంచెం తక్కువ ఉడికితే ఇంక 2 సీటీలు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెనం పెట్టుకున్నాం, పోపు పెట్టుకుంటాము. పెనంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, స్టవ్ ఆన్ చేసుకున్నా. ఇప్పుడు పోపు దినుసులు జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకున్నానండి. కరివేపాకు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కలిపి పెట్టుకున్న మసాలా వేసేసుకుంటాం. బాగా ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి కొద్దిగా. ఇది చపాతీ పూరికి చాలా బాగుంటుంది. ఇట్లా తినేదానికి మసాలా వేసి శనగలు తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకి ఈవినింగ్ స్నాక్స్కి కానీ తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఉడికించుకొని శనగలు వేసేసుకుంటాం. మంచిగా ఇట్లా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి. డెసికేటెడ్ కోకోనట్ వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి, మీరు పచ్చి కొబ్బరి ఉంటే కానీ వేసేసుకోవచ్చు. బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మన టేస్టీ నల్ల శనగల మసాలా రెడీ అయిపోయిందండి. దీంతోపాటు పూరీతో తినచ్చు, చపాతీతో తినచ్చు అండి. చాలా బాగుంటుంది. దోశకి కానీ బాగుంటుంది. ఉత్తగా కానీ మనం స్నాక్ టైంలో తినచ్చు. చాలా టేస్టీ మసాలా శనగలు రెడీ అయిపోయినాయండి. నేను ఈ శనగలతో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాగా నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ శనగలు రెడీ అయిపోయినాయండి. ఓకే వీవర్స్, బాయ్.